విడాకుల తర్వాత 3 రోజుల తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకున్నాను. నేను ఏమీ లేకుండా నా వివాహాన్ని విడిచిపెట్టిన రాత్రి నేను ఒంటరిగా న్యూయార్క్ వీధుల్లో తిరిగాను. రహదారి పక్కన ఉన్న ఒక చిన్న ప్రకటన నా దృష్టిని ఆకర్షించింది. గది మరియు బోర్డు ఉన్నాయి. అదే నన్ను పొందింది. అదే రాత్రి నేను నా సూట్ కేస్ను ప్రకటనలోని చిరునామాకు లాగాను. నేను నేరుగా న్యూయార్క్లోని అత్యంత ధనవంతుడైన నాథన్ స్టెర్లింగ్ భవనంలోకి వెళ్లాను. మిస్టర్ స్టెర్లింగ్ తన బిడ్డకు తల్లి కోసం వెతుకుతున్నాడు. తన కోసం, భార్య కోసం కాదు. మీరు దానిపై చాలా స్పష్టంగా ఉండాలి. మిస్టర్ స్టెర్లింగ్ ఒక అసాధారణమైన వ్యక్తి. ఎలాంటి ఆలోచనలు రాకపోండి. నిజాయితీగా, ఈ ఉద్యోగం నాకు సరైనది. సరళంగా చెప్పాలంటే, వారికి హై ఎండ్ నాని అవసరం. నేను ఆ ఉదయం మాత్రమే విడాకులు తీసుకున్నాను. పునర్వివాహం నా మనస్సు నుండి ఎక్కువ కాదు. కానీ పిల్లవాడిని జాగ్రత్తగా చూసుకోవడం మరియు పైకప్పును కలిగి ఉండటం నాకు జీవనాధారం. నాకు అర్థమైంది. నాకు ఎలాంటి ఆలోచనలు రావు. నీకు నా మాట ఉంది. ఒక పెద్ద పొడవైన టేబుల్ వద్ద ఒక యువ తండ్రి మరియు అతని కొడుకు నిశ్శబ్ద యుద్ధంలో బంధించబడ్డారు. ఆ వ్యక్తి ఒక గిన్నె మరియు చెంచా పట్టుకుని కూర్చున్నాడు. అతని ముఖం నల్లగా ఉంది. ఆ కుర్రాడు పెదవి కొరికాడు.